అశ్విన్ గారు హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు ఆల్రెడీ ట్వీట్ చేశారు. చాలా పాజిటివ్ బజ్ అయితే వస్తుంది సినిమాకి సంబంధించి. ఇంకా అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ ఎవర్ అంటే ఏంటి మీకు అసలు? నాకా ప్రశాంత్ చాలా బాగుంది అన్నాడు. కొత్త నేను తనకి ఆల్రెడీ పాయింట్ చెప్పిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ సినిమా చూస్తూ నేను అసలు అంటే చెప్పి చాలా రోజులు అయింది. నేను ఏ కథ విన్నా కూడా డిస్కషన్లో చెప్తున్నాను చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అని చెప్పి. నాకు ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ గురించి ఎస్పెషల్లీ మీకు అందరికి ఏదైతే నచ్చిందో ఆ ట్విస్ట్ రివీల్ చేద్దంటున్నానో ఆ ట్విస్ట్ గురించి చాలా బాగా మాట్లాడాడు. అండ్ సందీప్ ఇంకా చూడలే, తమ్మని ఇంకా చూడలే, రేపు చూడబోతున్నారు వాళ్ళు. రేపు మార్నింగ్ వేస్తున్నాం షో. కాదు ఆల్రెడీ వాళ్ళ కథ ఈ పాయింట్ అంత ట్రైలర్ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ట్వీట్ వేశారు. రేపు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తమ్మని ఆల్ ద బెస్టే కదా వేసిన ట్వీట్ అంతే. ఇంకో క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను ఎప్పుడు థియేటర్లో విజిల్ సౌండ్ వినలేదు అన్నారు. అంటే స్టేడియంలో ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు విజిల్ సౌండ్ విన్నారు, నిన్నైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఎలా అనిపించింది థియేటర్లో ఆ విజిల్ సౌండ్ ఎలా అనిపించింది? అంటే అది మనం అనుకున్న దానికి అక్కడ అరే దీనికి నవ్వుతున్నారంటే దీనికి నవ్వుతారని చెప్పి అనుకుని ఒక సీన్ చేస్తాం, ఇక్కడ క్లాప్స్ పడతాయి అని అనుకుంటాం. అవన్నీ నిన్న థియేటర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇంటర్వెల్ ట్విస్ట్ కావచ్చు, క్లైమాక్స్కి అయితే శివయ్య ఎంట్రీకి అయితే అసలు అది ఆ విజిల్స్ అవి ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ క్లైమాక్స్ ఆ విజువల్స్ రావడానికి మెయిన్ వెనకాడకుండా బాగుంటుంది సార్, ఏం కాదు ఖర్చు ఎంతైనా పెడదామని చెప్పి ఖర్చుకి ఏం వెనకాడకుండా చేసింది మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన అడిగితే ఆ మహేశ్వరుడే చేయించాడు అంటాడు ఆయన. బట్ రియల్లీ అది ఆ డెసిషన్ అయిందే. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, మీ ఈ ఫిలింలో అయితే సార్ మేము క్వశ్చన్స్ అడిగినట్లు లవ్ జోనర్లో ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నాం. బట్ ఇందులో డైరెక్టర్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక 20% మీరు లవ్ జోన్లో ఎలా ఉంటారో చూపించేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కొంచెం ఉంటాయి అని చెప్పేశారు. అండ్ మీరు ఆది గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఓంకార్ గారు సినిమా చూసారా? అన్నయ్య చూసారు, ముందే చూసారు. చెప్పారా? అయ్యో ఆయన చూసి ఆయన చెప్పకుండా 100% అదేం బయటికి రాదు. ఈయనతో మాట్లాడారు, అప్సర్ గారితో మాట్లాడారు, చూశారు, చోటాతో కూడా మాట్లాడారు. ఓకే డైరెక్టర్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. డోగ్రాను మాకు ఇంట్రడ్యూస్ చేశారు. బేసికల్గా పెట్స్ లవర్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్టివ్ చూస్తున్నాం, డాగ్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం. యాక్చువల్లీ అశ్విన్ గారు ఆ క్యారెక్టర్లో ఆ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు ఎవరైతే ఇర్రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ రెస్పెక్ట్ పెరుగుద్ది, ఎస్పెషల్లీ డాగ్స్ సంబంధించి. ఆ నేమ్ కూడా చాలా క్యాచీగా ఉంది. అండ్ ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? అలాగే పెట్స్ సంబంధించి మీకు ఏమైనా మెమరీ ఉందా, ఏమైనా ఎమోషన్ ఉందా, ఏమైనా చెప్తారా? డోగ్రా వాజ్ మై పెట్. ఆ పేరు లాట్ ఆఫ్ ఎమోషన్ కనెక్ట్ అయింది దానికి. హీఈస్ నో మోర్. అనే పెట్ లవర్స్ అందరూ హ్యాపీగా వచ్చి చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ తను ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరు వినిపించినప్పుడల్లా సెట్లో దెర్ వాజ్ లిటిల్ ఎమోషన్ డ్రైవ్ అవుతుంది. బట్ ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ a cinema is taking that character into this hero. And అద్దం సీన్స్లో కానీ అండ్ వేరే దగ్గర కానీ ఐ యూస్ టు రోజు అంటే ఏది మర్చిపోవాలని ట్రై చేస్తాం మనం, అది రోజు గుర్తొస్తూ ఉంటుంది. నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చనిపోతుంది డోగ్రా అని రాసిన కరెక్ట్ 6 days తర్వాత వాడు చనిపోయాడు. నాకు ఏమవుతుందో అర్థం కాలేదు. ఒక ఇంట్లో వాతావరణం బాగాలేదు, వాడిని ఎంత మర్చిపోవాలనుకున్నా రోజు స్క్రిప్ట్లో ఆఫీస్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఆ డోగ్రా అనే పేరు వాడుతూనే ఉంటారనమాట. స్క్రిప్ట్లో రోజు ఫోటో పెట్టుంటాం. ఇట్ వాజ్ మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అయిపోయిందనమాట నాకు రోజు. దాన్ని కొన్ని రోజుల తర్వాత అది అలవాటై ఎలాగైనా సరే ఆ పర్టికులర్ ఎమోషన్ని బాగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే సక్సెస్ అవుతుంది అనుకున్నాం. అండ్ ఆ ఎమోషన్ని థ్యాంక్ యూ అశ్విన్ గారు, ఆ డోగ్రా ఎమోషన్ని తీసుకొని ఆయన పోర్ట్రే చేసిన విధానం ఇట్ వాజ్ అమేజింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పెట్ లవర్స్ స్పెషల్లీ, మీరు అమేజింగ్ ఒక్కసారి చూస్తే రెండోసారి కూడా వెళ్తారు. దట్ కైండ్ ఆఫ్ పెట్ లవ్ మీకు కనిపిస్తుంది అందులో. వీ హ్యావ్ యూజ్డ్ మోర్ దెన్ 52 dogs అండ్ డాగ్ ఎపిసోడ్స్. ఇవన్నీ మీరు వెళ్ళి చూడండి. ఐ విల్ నాట్ రివీల్ ఆల్ దట్. చూడండి, ఇట్ విల్ బి అమేజింగ్. 100% లవ్ యూ డోగ్రా. మీ నుంచి కూడా వి ఆల్సో లవ్ యూ డోగ్రా. ఎక్కడున్నా ఒక్క సెకండ్ 200% ఈ సబ్జెక్ట్ తిన కాకుండా ఇంకో డైరెక్టర్ చేసి ఉండొచ్చు. బట్ ఈ డాగ్స్ మీద ఆ పట్టు కావచ్చు, తనకి ఆ డోగ్రా మీద ఉన్న లవ్ కావచ్చు, ఇప్పుడు తన మాట అనగానే షివరింగ్ అయిపోయి ఏడిపి వచ్చేసింది తనకి. నిజంగా నాకు ఆ కథ చెప్పినప్పుడు కూడా తన యాజ్ ఇట్ ఈజ్ ఆ డాగ్ సీక్వెన్సెస్ ఏమైతే అనుకున్నాడో అవన్నీ ఆ డాగ్
దాని మీద ఆ ప్రేమ లేకపోతే అది అతను మనం అనుకుంటే రావు. నిజంగా సూపర్ డార్లింగ్, నువ్వు అనుకున్నది చేసావు. ఆ లాస్ట్ సినిమా అంతా అవ్వగానే ఇందాడ మన ఎవరు అడిగారు ఇక్కడ ఇంకేదన్నా ఉంటే బాగుంటుందని, అంటే శివయ్యని చూపించేసాం. శివయ్యని చూపించే ముందు ఆ డోగ్రాకి ఆయన ఇచ్చిన ఒక కార్డు, ఒక చిన్న ఆయన ఇన్స్పైర్ అయ్యి చేసుకున్న కథ అది. రియల్లీ మీ యూనిక్ థాట్కి నేను ఎప్పుడు ఫ్యాన్ సార్. అది మీరు యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. యా.